సృష్టి మొదలైనప్పుడు ఎక్కడా ఏమీ లేని ఖాళీ ఉంది. అంధకారమే ఆవరించి నిశ్శబ్దమే పరమసత్యమయ్యింది. అదే సమయంలో ఆ ఖాళీ నుంచి ఒక దివ్యరూపం వెలుగులోకి వచ్చింది. ఆమెనే కూష్మాండదేవి. ఆమె ముఖంలో ఒక చిరునవ్వు వెలిగింది. ఆ నవ్వు సాధారణం కాదు. అది ప్రకాశం, శక్తి, జీవనాధారాన్ని సృష్టించే దివ్య హాస్యం. ఆ నవ్వు నుంచి వెలువడిన కాంతి విశ్వాన్ని నింపింది. సూర్యుడిని ఉత్పత్తి చేసి ఆ సూర్యుని నుంచి వెలువడే కిరణాలతో భూమి, గ్రహాలు, నక్షత్రాలు క్రమంగా ఏర్పడ్డాయి. కూష్మాండదేవి తన ఆరాధ్య తేజస్సుతో సమస్త జీవులకు శక్తి ప్రసాదించి ప్రకృతికి ప్రాణం పోసింది. ఎర్రటి కుంకుమ వర్ణంలో వెలిగిపోతూ ఆమె తన కాంతిని అందరికీ సమానంగా పంచింది. అలా విశ్వం తన ఉనికిని పొందింది. జీవం తన అర్థాన్ని తెలుసుకుంది. కూష్మాండ సృజనాత్మకత, శక్తి మరియు ప్రకాశాన్ని సూచిస్తుంది. 4వ రోజు ఆమెను పూజించడం ద్వారా భక్తులు ఆరోగ్యం మరియు శక్తిని పొందుతారు.